హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఉషా మరో రుచితో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మునగాకు మరియు అలాగే కరివేపాకుతో ఒక కమ్మనైన పొడిని చూపిస్తున్నాను, కారపొడిని. దీంట్లో ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనము. ముఖ్యంగా ఈ పొడికి కావాల్సింది మునగాకు. మనం ఈ సీజన్లో మునక్కాయలు తింటూ ఉంటాం కదా. మునక్కాయలు ఎంత మేలు చేస్తాయో అంతకంటే ఎక్కువగా మనకు ఈ మునగాకు నుంచి వస్తాయండి. ఈ మునగాకుకి మట్టి దుమ్ము అలా ఉంటుంది. అందుకు మనం ఫస్ట్ పొడి చేసుకునే ముందు ఇలా 1-2 సార్లు వాటర్లోన మనం దీన్ని చక్కగా వాష్ చేసేసుకోవాలి. అలాగే వాటర్ అంతా పోయేలాగా ఇలా బొరల గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ పోయాక ఒక కాటన్ క్లాత్ మీద ఇలా మొత్తం మునగాకులోని తడి మొత్తం పోయేలాగా మనం ఇలా ఫ్యాన్ కింద ఒక అరగంట నుంచి గంట సేపు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం దీన్ని ఆరబెట్టుకోవాలండి. ఎండలో అవసరం లేదు, ఫ్యాన్ కింద ఇలా కాటన్ క్లాత్ మీద ఆరేసుకోవాలి. అలాగే మునగాకుతో పాటు కరివేపాకును కూడా ఇలా 1-2 సార్లు నీళ్ళతోటి శుభ్రంగా కడుక్కొని దీనిని కూడా మనము ఇలా బొరల గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని నీళ్ళంతా ఆరిపోయేంత వరకు, నీళ్ళంతా ఓడారేంత వరకు ఉంచుకొని దీన్ని కూడా ఇలా కాటన్ క్లాత్ పైన తడి ఆరిపోయేలాగా మొత్తం ఫ్యాన్ కిందనే పెట్టేసి తడి ఆరబెట్టేసుకోవాలి. ఇవి ఆరే లోపల మీతో మునగాకు గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసేస్తాను. మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఈ ఆకుల్లో నారింజ పండు కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటి పండు కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది కాల్షియం, పొటాషియం, ఐరన్, అమైనో యాసిడ్లను కూడా కలిగి ఉంటుంది. ఇవి మీ శరీరాన్ని నయం చేయడానికి, కండరాలను నిర్మించడానికి సహాయపడతాయి. చూసారు కదా, ఒక అరగంటలో మొత్తం ఆకులోని తడి అంతా మొత్తం ఈ కాటన్ క్లాత్ మీద వేసినందుకు అంతా పోయి ఇలా డ్రైగా అయిపోయండి. సో ఇప్పుడు వీటిని పొడి చేసే ముందు కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకుందాము. ఇలా మొత్తం నాకు మునగాకు 1 కప్పు వచ్చిందండి. ఈ కప్పుతో ప్రెస్ చేసి పెట్టట్లేదు, ఊక పైన కొలత వేసుకొని చూస్తే ఓన్లీ 1 కప్ వచ్చేసింది. ఇప్పుడు కరివేపాకును కూడా చూసుకుంటే ఇది కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు మునగాకు అలాగే 1 కప్పు కరివేపాకు తీసుకోవాలి ఈ పొడికి. ఇవి 2 మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక ఒక 1/2 కప్పు శనగపప్పు అండి. 1/2 కప్పు శనగపప్పును ఈ ఆయిల్లో వేసి, అలాగే శనగపప్పుతో పాటు 1/2 కప్పు మినపగుండ్లు కానీ లేదంటే మినపప్పు కానీ తీసుకొని వీటిని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని మెంతులు చాలా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట మనకి. పొడి ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని చాలు. తర్వాత వీటిని ఇలా కలుపుతూ మనం వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక మనం 1/2 కప్పుతో శనగపప్పు, మినపప్పు తీసుకున్నాం కదా, ఆ 1/2 కప్పుతోటే ధనియాలు అలాగే నువ్వులు కూడా వేసేసి వీటిని కూడా ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు చివరగా 1 స్పూన్ జీలకర్రను వేసేసి ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత మరీ ప్యాన్ పెట్టేసి 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాయి. అది కాగాక మనం కప్పుతో కొలిచి పెట్టుకున్నాం కదా కరివేపాకు, మునగాకు, వాటిని కూడా ఇలా కలుపుతూ మనము వీటిని క్రిస్పీ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆకులో విటమిన్ ఏ, బి, సి, ఈ మరియు కాల్షియం, ఇనుము, భాస్వరం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మన కంటి చూపుని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లో వేసుకొని వీటిని చల్లార పెట్టుకోవాలి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ వేసేసి అది ఆయిల్ కాగాక ముందుగా కొలిచి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసి దీన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుతూ బాగా క్రిస్పీ అయ్యేలాగా దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి మనం. ఇదిగోండి, ఇలా అన్నామంటే మొత్తం పీసెస్ అయిపోతుంది. ఇలా అయ్యాక మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి.
తర్వాత మరొక 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇక్కడ నేను 2 కప్పుల ఎండుమిర్చిని ఇలా చుంచి ఫ్రై చేసేసుకుంటున్నాను, కలుపుకుంటూ మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇవి చల్లారాక మనము మిక్సీ జార్లో ముందుగా ఈ ఎండుమిరపకాయలను వేసేసుకొని వీటిని పొడి చేసుకోవాలి. పొడి చేసుకునేటప్పుడు మన రుచికి సరిపడా కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను. ఒకవేళ తక్కువైతే చివర్లో వేసేసుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేశాక ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, శనగపప్పు, మినపప్పు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసేసి మనము వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేస్తే పొడి అనేది కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇలా దినుసులన్నీ మిక్సీ పట్టేశాక ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని, మునగాకు ఉంది కదా, ఫస్ట్ కొంచెం వేసి మిక్సీ చేసుకుంటున్నాను. ఒకటేసారి వేస్తే మిక్స్ అవ్వదు. సో ఒకసారి మిక్స్ చేశాక మిగిలిన ఆకు ఉంది కదా, ఆ మిగిలిన ఆకును కూడా ఇంకోసారి వేసేసి దీంట్లో మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే కలవకుండా ఉంటుంది. సో 2 సార్లు వేసుకుంటే ఇలా చక్కగా పొడిలో కలిసిపోతుంది. చివరగా ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని ఇలా విడివిడిగా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చివరగా దీన్ని కూడా బాగా మిక్సీ చేసాము అంటే ఎంతో గుమగుమలాడే కరివేపాకు, మునగాకు పొడి రెడీ అయిపోతుందండి. అన్నంలోకి కాదు, అలాగే మనము ఇడ్లీ తింటూ ఉంటాం కదా, ఇడ్లీకి ఇడ్లీ పొడిలాగా దీన్ని నంచుకొని తినొచ్చు, అన్నంలోకి వేసుకొని తినొచ్చు, దోశ పైన కూడా చల్లుకోవచ్చు అండి. మల్టీపర్పస్ పొడి అనుకోవచ్చు. వేడి అంతా తగ్గిపోయాక ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనము ఇది వేయిస్తూ అలాగే పొడి చేసుకునేటప్పుడే మనకి ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. సో మీరు కూడా ఎన్నో ప్రయోజనాలున్న మునగాకు పొడి మీరు కూడా చేసేసుకోండి.